మంగళగిరి ఓటర్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. 2019లో ఓడిపోయిన తర్వాత రకరకాలుగా వెళ్ళిపోతుంటారు. బట్ నారా లోకేష్ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రజలకంతా జనాల్లోనే ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఇది నిజమేనంట? నిజమేనన్నా, 100% నిజమే. ఎందుకంటే ప్రతి మనిషిని చూశారు, చాలా వరకు తిరిగారు. ఆయన లెవెల్లో ఆయన చాలా వరకు చేశాడు మంచితనం. ఓడిపోతేనే, గెలిస్తే ఇంకెలా ఉంటుంది మీరు కూడా ఆలోచించుకోండి. అందుకని అందరినీ లోకేష్ గారికి ఓటేయమని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అనుకున్న దానికంటే ఎక్కువే రావచ్చు అన్న, తగ్గేదైతే లేదు. టోటల్ గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో? సీట్లు గట్టిగానే వస్తాయి అన్న, అది ఇన్నని అన్నని మనం చెప్పలేం. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు కంపల్సరీ, అది గవర్నమెంట్ కంపల్సరీ ఫామ్ అయితేనే మా బతుకులు మారతాయి. మరి చెప్పండి, ఇక్కడ ఎవరు గెలబోతున్నారు మంగళగిరిలో? లోకేష్ బాబే వస్తాడు అన్న, లోకేషే గెలుస్తాడు, లోకేష్ గా ఓటేస్తాం. ఎందుకు లోకేష్ వేస్తారు? ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది, అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది మంచి చేస్తాం అన్నారు, మంగళగిరికి చేయలేదు. ఇప్పుడు లోకేష్ ఏమైనా వస్తే ఏమైనా మంచి చేస్తాడో ప్రజలకని ఆయనకే గుర్తింపుగా ఓటేద్దాం అనుకుంటున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది 175 గెలవబోతున్నాం మేమని చెప్తున్నారు. అంటే అంటారు గెలుస్తారేమో 175 కానీ మంగళగిరి అయితే లోకేష్ వస్తాడు. 175లోనే మంగళగిరి ఉంది కదా, మంగళగిరిలో 175 ఉంటే ఉపయోగం ఉందన్న. మీద రాళ్ళు వేసుకున్నంత మాత్రం గెలుస్తారే ఏంటి? ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేశారని చెప్తున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు వేయించారని చెప్తున్నారు. చంద్రబాబు మీద కూడా రాయపడింది కదా, చంద్రబాబు మీద రాయపడినంత మాత్రం చంద్రబాబు వేసుకున్నట్టే ఏంటి? కాదు కదా, పవన్ కళ్యాణ్ మీద రాయపడింది. ఎవరికి వాళ్ళే జనాలకి మంచి చేయాలనే ఉద్దేశం అందరికి ఉంటే మంచి చేస్తారు, ఉద్దేశం లేదు కదా. ఎవరైనా సరే డబ్బుకే. మంగళగిరి డెవలప్ అవ్వలేదంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో? కానీ అవును, డెవలప్ అయ్యేది లేదు. ఇప్పుడు మాది ఆటో ఉంది 10,000 ఇస్తున్నాడు, 10,000కి 20,000 30,000 తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆటో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపాడు అనుకో, బ్రేక్ లేదని చెప్పి 10 లేదు ఇది లేదని చెప్పేసి అని 20,000 కేసు రాస్తున్నాడు. మీ ఆటోని సంపాదించి కట్టాలి. మీ ఆటో ఎక్కాడు ఆయన, మీరు వేసుకునే ఆటో కోట్ వేసుకున్నాడు, మీ అందరికి అండగా ఉంటారన్నారు. లోకేష్ బాబు వేసుకుంటాడు, నేను వేసుకుంటాడు, ఈయన వేసుకుంటాడు, ఏమో వేసుకునేది కోర్టు. నువ్వు వేసుకుంటావు, నువ్వు వేసుకున్నంత మాత్రం నువ్వు మంచి చేస్తావా? చేయవు కదా. జనాలకు అభివృద్ధి కావాలంటే లోకేష్ బాబే రావాలి మంగళగిరి. సింపతి రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుంది అనుకోవచ్చు రాళ్ళేటిన దగ్గర నుంచి. కానీ మిగతా విషయాలు కూడా ఆ రాళ్ళు వేసేది ఉంది, అందరే వేస్తారు, ప్రతి ఒక్కరు వేస్తారు. 2014లో వాళ్ళ ఏదో ఒక 2014 నుంచి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతిదీ కూడా పోలవరం కడతాను నాకు ఓట్లేయండి, లేకపోతే మెగా డిఎస్సీ ఇస్తాను నాకు ఓట్లేయండి, లేదా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను నాకు ఓట్లేయండి. నేను ఏ రోజు అడగల. నా తండ్రి చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా బాబాయ్ చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా వాలంటీర్ చచ్చిపోయాడు. జీవితాంతం శవరాజకీయాలు చేయడం తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పలాంటి నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓట్లేయండి అని అడిగే దమ్ముందా? మాకుంది. టీడీపీ వాళ్ళకు ఉంది. ఇది చేశామని పలానా చేశామని మేము చెప్పగలం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి శవరాజకీయం చేయడం తప్ప ఒక్కసారైనా నాకు పోలవరం కట్టించాను నాకు ఓట్లేని అడగడు. ఎందుకంటే కట్టిస్తా కదా. జీవితాంతం కూడా ఎప్పుడు కూడా ఆ రకంగా జాలితో జనం ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ ముదిరిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి పనులు అందరికీ తెలిసిపోయింది. ఎవడు కూడా ఈ రోజు జాలితో ఓట్లేసే ప్రసక్తే లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి పిల్లలకి ఇస్తానని చెప్తున్నారు, ముసలి వాళ్ళకి అందరికీ. ఒక్క నిమిషం అన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో 58 లక్షల మంది పింఛన్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంతమందికి ఇచ్చాడు? రెండోది, ఎస్సీ ఎస్టీలకి 17 ఉండేవి మా పథకాలు. ఈ రోజు ఒక అమ్మఒడి తప్ప ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన 17 పథకాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ విద్య ఉండేది. మా బీసీ మా ఎస్సీ సోదరులందరూ కూడా హ్యాపీగా విదేశాలకు పోయి చదువుకునేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పీకి పారేసి ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తీవ్రంగా అన్యాయం చేసింది ఎవరికంటే మాకే. మా ఎస్సీ మా బీసీ అని మా సంఖ నాకిచ్చాడు మమ్మల్ని. ఎస్సీలకి ఏదైతే ఉందో మేము చాలా చేసాము, ఎస్సీలని అంబేద్కర్ కి పెద్ద విగ్రహం కట్టించాను విజయవాడ నడిబొడ్లో అంటాడు. అంబేద్కర్ విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు కావాలి మాకు. అంబేద్కర్ విగ్రహాలు 1000 కోట్లు పెట్టి ఖర్చు, అక్కడ 144 కోట్లు అయింది, ఇక్కడ 400 కోట్లు అయింది. ఎందుకైందన్నా? మరి అంతే కదా, మన జే ట్యాక్స్ కట్టాలి కదా. రాయ అంటున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిలో మా ఎస్సీలు మా బీసీలు పావులుగా ఉపయోగపడి బలవుతున్నారు తప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని చేసిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి శిక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
నిన్న కూడా ఒడ్డుల సామాజిక వర్గానికి చెందిన 300 రూపాయల కూలికి వెళ్ళిన మా బీసీ సోదరుల మీద ఈ రోజు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి 300 రూపాయలు కూలిస్తానని తీసుకెళ్లి ఇదే మీరు చేసేది. ఒక రాయితో వాడి తగిలిద్ది. జగన్మోహన్ రెడ్డికి ఏడా, వెల్లంపల్లికి ఏడా అంటే ఒక రాయి ఇన్నిసార్లు తగిలిద్దా? ఇంకా నయ్యం భారతి గారు వాళ్ళ ఇంట్లో ఉంది, ఆమెకి వెళ్ళి తగల్లా. ఏదన్నా చేసేదాన్ని కూడా చెప్పేదాన్ని కూడా జనం అంత ఎర్రి పుష్పాలు లేరన్న. జనం మారారు. జగన్మోహన్ రెడ్డి చేసే అన్న అరాచకాలు అందరికీ తెలుసు. ఏదో పైకి నుదువుతా ముద్దులు పెడతా రోజులు పోయాయి. ఎంత మెజారిటీ రాబోతుంది మంగళగిరిలో అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ గారు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి పక్కన ఇంకో 0 పెట్టుకోండి, 53,000 ఓట్లతో గెలుస్తాడు. అది జనాలు ఇచ్చిన పథకాలను బట్టి ఈసారి సిద్ధం అన్నాక సిద్ధంగా లేరనుకో, ఇక ఇసుక కమలాసన్ అంటున్నారు చూసావా, వీళ్ళు ఇంకంతకన్నా కమలాసన్లు కాదు. కమలాసన్ అనే వ్యక్తులు వీళ్ళు. కమలాసన్ మంచి నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అన్ని గ్రహించిన వ్యక్తి. అట్లాంటిది మా జగన్కి ఇచ్చారు. కమలాసన్ అంటున్నారు. కమలాసన్ నిజంగా రాయి దాడి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు దాన్ని నమ్ముతున్నారని? నమ్ముతున్నా. అంటే ఎవరు చేసినా కానీ తప్పే, బట్ తప్పే. ఒక ముఖ్యమంత్రి పదవిలో లేదు, పదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. ఆ టైంలో కరెంట్ ఎందుకు తీశారు? ఎవరు తీశారు? అది కూడా తెలియాల. అంటే గవర్నమెంట్ పోలీసు అవ్వచ్చు, లేకపోతే మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డీజీపీని మొత్తం గవర్నమెంట్ కింద ఉంటది కదా. అండి మీరే కోడికత్తి లాగా చేశారు అంటున్నారు. ఎట్లా చేస్తారు? కోడికత్తి బయటికి రాలేదా? వచ్చారుగా. 5 సంవత్సరాలు 5 years పట్టింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. 5 years అంటే 5 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వచ్చారండి. వాస్తవమైన మాటే కదా. అది తెలియదేం కాదు అందరికి, సబ్ జనానికి తెలిసిందే, సభ్య సమాజానికి తెలియందే. సోషల్ యాక్షన్ టు సోషల్ రీచేంజ్ యార్. సార్ మొత్తం ఏం లేదు, ఈ 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని మీరు అనుకున్నారు ఒక పబ్లిక్ గా? నేనైతే 165, 110 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ అయ్యేది అదే. ఇంకా చేసేది ఏముంది, చెప్పేది ఏముంది? 110 వచ్చినా వచ్చే ప్రభుత్వం ఇదే. వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వేయలేదంటే వాళ్ళ అమ్మ బాబు పుట్టల. నాకెవరు పెట్టి చెప్పట్లా. నాకై నేను మీ ఒపీనియన్ చెప్తున్నారు. నా ఒపీనియన్ ఇట్స్ గాన్ దేర్ యార్. ఐ డిస్క్లోజ్ మై ఒపీనియన్ గాన్. 100% అభిప్రాయాలు చెప్పే అధికారం అందరికి ఉంటది. ఇది వాక్ స్వాతంత్రం రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కు, ప్రాథమిక హక్కుల్లో భావ స్వాతంత్ర హక్కు. ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ సంక్షేమం ఇస్తున్నారు, డెవలప్మెంట్ చేయలేదు అనేది ఒకటే ఒకలాగా. డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ అవ్వలేదు. డెవలప్మెంట్ చేయలేదా? పోర్టు డెవలప్మెంట్ చేస్తే పల్లెకారులకి అభివృద్ధి లేదా? చెప్పండి. ఓన్లీ పోర్టులు ఒకటేనా? పోర్టులు ఒకటేంది, ఇంకా వేరే ఏమి లేవా? వైద్యం లేదా? వైద్య హాస్పిటల్ కట్టి లేదా? ఎన్ని హాస్పిటల్ కట్టిస్తే ఎంతమంది విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య చదువుతున్నారు? మరి అది చెప్పండి. వైద్యం చదివితేనే కదా ఇంకొకరికి వైద్యం చేసేది, బ్రతికి జీవించాలంటే. గ్రౌండ్ లెవెల్లో ప్రజాభిప్రాయం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నారు? గ్రౌండ్ లో ప్రజాభిప్రాయానికే సిద్ధం. తను ఒకప్పుడు ఏమన్నాడు, ఒక్కసారి చూడండి అన్నాడు. ఈసారి ఏమన్నాడు, మీరు నమ్మిన మంచి నాయకుడికే ఓటేయండి అన్నాడు. అంతేగాని నాకే ఓటేయండి అనలా. అంటే మీరు నమ్మి మంచి సేవ చేసిన వ్యక్తికే ఓటు వేయండి అన్నారు తప్ప జై జై జగన్. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కాపో దేవదాసు, ఏమన్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. సార్ చెప్పండి, మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు? మొత్తం 175 నియోజకవర్గాలలో మంగళగిరి అనేది చాలా హాట్ నియోజకవర్గం. ఎవరు గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఏ పులివెందులను ఎంచుకోలేదు, సొంత గేట ఎంచుకోలేదు, ప్రజల గేటని
మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి మరి ఆయన ఏరియా కాదు, ఇక్కడ బలగం లేదు, కులం లేదు, మతం లేదు. ఇక్కడ మంగళగిరిలో ఒకసారి ఓటమి పోలైనా కూడా మరే అదే గడ్డ మీద ఎక్కడైతే ఓడానో అక్కడే గెలవాలని పట్టుదలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనవి చేసి ఈ రోజున తిరుగు లేకుండా మంగళగిరి గడ్డ అంటే లోకేష్ అడ్డాగా ఉందాడా. ఇలా లోకేష్ గారు 50,000 పై ఓట్లతో మెజారిటీతో గెలుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వైసీపీ చెప్తుంది నారా లోకేష్ మంగళగిరిలో, చంద్రబాబు నాయుడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించి తీరుతాం. ఏం చెప్తారు? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మంగళగిరి రమ్మనండి, లేకపోతే కుప్పం వెళ్ళమనండి, లేదా బాలకృష్ణ మీద పోటీ చేయమన్నాడు. ఆయన ఇష్టం. ఈ ముగ్గురు మీద దేని మీద గెలిచినా కూడా ఇక్కడ మేము దేనికైనా ఆయన ఇచ్చిన సవాల్ని స్వీకరిస్తాం. ఈ 3 నియోజకవర్గాల్లో ఆయనకు దమ్ము ఉంటే ఎక్కడైనా పోటీ చేయమనండి. అది దమ్ము అంటే ఆయన ఓడిచ్చేది ఏముంది, ఆయన రమ్మని చూసుకుందాం. ఇలా మంగళగిరిలో నామినేషన్ అయితే రమ్మనండి, జగన్ లోకేష్ చూసుకుంటా సిద్ధంగా ఉండండి, దానికి సిద్ధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. 2019లో ఇలాగే మాట్లాడారు, 2019లో ఓడిపోయారని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇప్పుడు? ఎలక్షన్ అన్నాక ప్రతిసారి ఓటమి గెలుపు అనేది సహజం. ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క పార్టీకి కూడా ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. ఆ రోజున తెలుగుదేశం ఓడిపోవచ్చు, ఆ రోజున 23 సీట్లకే అవ్వచ్చు. కానీ ఈ రోజున 23 సీట్ల కంటే వైఎస్ఆర్ సీటు లోబడే ఉంటుంది తప్పితే 23 ఫిగర్ దాటి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, గత 5 సంవత్సరాల్లో మంగళగిరి డెవలప్ కాలేదంటారా? గత ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చేయలేదంటారా మీరు? ఒక మంగళగిరి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో ఒక పని చేసిన దాఖలు, అభివృద్ధి సంక్షేమ పథకాలనే ఎక్కడైనా కూడా అభివృద్ధి ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం ఒక పని చెప్పండి. మీరు మీ ద్వారా ఒక పని చేశారని చెప్పండి. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్డులు లేవు, ఏముంది ఆయన చేసిన అభివృద్ధి ఒక పని చెప్పండి. మనం ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చెప్పాలని మనం చేస్తున్నాం. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, చేనేత కులానికి సంబంధించిన వాళ్ళు మంగళగిరిలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇచ్చారు, వాళ్లే గెలిపించుకుంటారు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమేనంటారు ఇది? చేనేత కులం అవచ్చు, ఇంకో కులం అవచ్చు, ఏ కులం అయినా కూడా పార్టీ ఇక్కడ ఏం చేసింది. చేనేత కులం వాళ్ళకి ఉన్నారు కదా, ఇంతకుముందు ఇచ్చారు కదా, వాళ్ళు వాళ్ళ ద్వారా ఇక్కడ పార్టీకి ఏం చేశారు, ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఏం చేశారు అది చూస్తారా. కానీ ఒక కులానికో ఒక మతానికో ఇవాళ ఇచ్చే 4 ఓట్లు ఉంటే ఎక్కువ ఇస్తే అది కాదు. పార్టీ అన్నాక, జనం అన్నాక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని చూసుకుని ఓట్లేస్తారు చెప్తే ఒక కులం మతం అనేది ఏముండదని నా సందర్భంగా తెలియదు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి 140 నుండి 150 సీట్లు లోపు వస్తాయని నేను తెలియజేస్తున్నా.